మౌని అమావాస్య రోజున స్నానం చేసేటప్పుడు మనసులో ఈ ఒక్క మాటను కానీ అనుకున్నట్లయితే మనకు ఎంతో పుణ్య ఫలితం దక్కుతుంది. అయితే మనము మనసులో ఏం స్మరించుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. మౌని అమావాస్య ఫిబ్రవరి 4వ తేదీ రోజు సోమవారం రోజున వస్తుంది. సోమవారం అమావాస్య తిథి కలిగినటువంటి రోజును మౌని అమావాస్యగా చెప్తారు. మౌని అమావాస్య గడియలు ఫిబ్రవరి 3వ తేదీ రోజు రాత్రి 10:54 నుంచి ప్రారంభమై 5వ తేదీ రోజు ఉదయం 2:33 వరకు కూడా ఉంటుంది. ముఖ్యంగా పుష్యమాసంలోని అమావాస్య తిథిని, అందులోనూ సోమవారం రోజు వచ్చినటువంటి అమావాస్య తిథిని మౌని అమావాస్యగా చెప్తారు. ఈ రోజున చేసేటువంటి స్నానం, ఇంకా ధ్యాన జపాలకు, అలాగే దానాలకు, ఇంకా పితృ కార్యక్రమాలకు, ఇంకా శనీశ్వర పూజకు ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత ఉంది. మిగతా రోజులలో చేసిన దానికన్నా ఈ రోజున మనము పితృదేవతలకు చేసేటువంటి పూజ కానీ, శనీశ్వరునికి చేసేటువంటి పూజ కానీ, లేదా వారి పేరు మీద మనం చేసేటువంటి దాన ధర్మాలు కానీ మిగతా రోజుల్లో చేసిన దానికన్నా కూడా 10 ఫలితాన్ని మనకు అందిస్తాయి. ఈ రోజున ముఖ్యంగా గంగా నదిలో గంగా నది అమృతంగా మారుతుంది అని పురాణాలు చెప్తున్నాయి. మౌని అమావాస్య రోజు గంగా నది అమృతంగా మారుతుంది. అందుకే ఈ రోజున గంగా నదిలో స్నానం ఆచరించడానికి ఎక్కువ మంది భక్తులు కూడా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని ప్రతి వ్యక్తి కూడా ఈరోజు గంగా నదిలో స్నానం చేయాలి అని ఆరాటపడతారు. అయితే మనకు ప్రతి ఒక్కరికి కూడా గంగా నదిలో స్నానం ఆచరించడం అనేది వీలు కాదు. కాబట్టి కనీసం మనకు దగ్గరలో ఉన్నటువంటి నదిలో అయినా స్నానం ఆచరించే ప్రయత్నం చేయడం ముఖ్యం. అయితే ఈ రోజున నదిలో స్నానం ఆచరించడం వీలు కానటువంటి వారు ఇంట్లోనే స్నానం చేసేటువంటి సందర్భంలో గంగా నదిని, ఇంకా యమున, నర్మద, తపతీ నదులను స్మరించుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా ఈ రోజున స్నానం ఆచరించేటప్పుడు గంగా నదిని స్మరించుకుంటూ స్నానం చేసినట్లయితే మనకున్నటువంటి పాపాలు, ఇంకా గ్రహ దోషాలు తొలగిపోతాయి. ముఖ్యంగా ప్రతి విషయంలో కూడా మనపై మనకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అందుకే మౌని అమావాస్య రోజున స్నానం ఆచరించేటప్పుడు గంగా నదిని స్మరించుకుంటూ స్నానం చేయడం, ఇంకా గంగా నదికి నమస్కారాలు చేసి ఆ తర్వాత స్నానాన్ని ప్రారంభించడం చాలా ముఖ్యం. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.